హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ బ్లాగ్ గైస్. యాక్చువల్గా వీడియో వచ్చేసి ఏంటంటే మేము ఒక టెంపుల్కి వచ్చామన్నమాట. యాక్చువల్గా ఇది చాలా హిడెన్ స్పాట్ లాగానే ఉంది, అంటే ఎవరికి ఎక్కువ తెలీదు. ఈ టెంపుల్ చాలా పవర్ఫుల్ అనమాట. ఏ టెంపుల్ అంటే వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వచ్చాము. ఇది ఎక్కడ అంటే వెమ్లవాడ రూట్లో ఉంటుంది. సో నేను లొకేషన్ కూడా నేను లాస్ట్లో చెప్తాను. ఫస్ట్ టెంపుల్ చూద్దాం, వచ్చేసేయండి. కోసం మెయిన్ ఎంట్రన్స్ అనమాట. టెంపుల్కి ఎంట్రన్స్ లోపలికి వెళ్ళిపోదాం. టెంపుల్ ఎలా ఉన్నా చూపిస్తాను. ఇట్స్ టోటల్ టెంపుల్ ఎన్విరాన్మెంట్. అండ్ ఇక్కడ పక్కనే వాళ్ళ సంథింగ్ టెంపుల్కి సంబంధించింది ఉంది, వాటర్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇది ప్రోగ్రామ్. సో లెట్స్ గెట్ ఇంటు దట్ టెంపుల్. చుట్టూ గ్రీనరీతో చాలా బాగుంటుంది టెంపుల్ అనేది. లోపలికి వెళ్ళి చూసేస్తే మనకి వెంకటేశ్వర స్వామి దర్శనం ఇచ్చేస్తాం. సో లెట్స్ సీ. టెంపుల్ గర్భగుడిలోకి వచ్చేస్తాం అనమాట. సో ఇక్కడికి వచ్చేసి పద్మావతి అమ్మవారు. యాక్చువల్గా ఇప్పుడు క్లోజ్ చేసేసారు మేము వచ్చేటానికి. యాక్చువల్గా వచ్చి 10:30కి వచ్చాము, బట్ ఇట్ వాస్ క్లోజ్. మళ్ళీ ఓపెన్ చేసాము, మళ్ళీ వీడియో తీస్తాను నేను. సో ఇక్కడ వెంకటేశ్వర స్వామి, వెంకటేశ్వర స్వామి ఇటు ఆల్వేస్ గోదావరి ఉంటుంది అనమాట. ఇప్పుడు రిటర్న్ వచ్చేస్తే టెంపుల్ క్లోజ్ అయిపోయింది. సో నెక్స్ట్ వీఆర్ బ్యాక్ టు ఎగ్జిట్ అవుతే మనకి చాలా ఓపెన్ ప్లేస్ ఉంటుంది అనమాట. వీ కెన్ టేక్ ఫోటోస్. ఇక్కడ అయ్యగారు కూడా లేరు. టెంపుల్ లొకేషన్ ఏంటంటే నాంపల్ నుంచి వెమ్లవాడ వచ్చే రూట్లో ఆర్చ్ ఉంటుంది కదా, వెమ్లవాడ ఆర్చ్ నుంచి కొంచెం ముందుకు వస్తేనే లెఫ్ట్ సైడ్లో ఉంటుంది అనమాట టెంపుల్. ఐ హోప్ మీరు ఇటు సైడ్ వస్తే మాత్రం తప్పగా వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకొని వెళ్ళండి. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. అండ్ మరిన్ని ఇలాంటి వీడియోస్ కావాలంటే కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. దాట్స్ ఆల్ ఫర్ టుడే. బాయ్.